ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 26వ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, అలానే సిడబ్ల్యూసి సభ్యులు, మిగిలినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా వస్తారు. చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ గ్రౌండ్ చూడడానికి, ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. రాష్ట్రంలో, దేశంలో, ఎందుకంటే 2 ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది, ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభలో అందరూ పాల్గొనాలని, ఇది విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని, నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని ముంచేసినారు. దుష్ట చతుష్టయం, భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ పార్టీ, ఈ 4 పార్టీలు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్థితి నుండి మళ్ళీ మేము ఉన్నత స్థితికి, అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది. ఈ సభను దిగ్విజయం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వాలని అందరికీ కోరుతా ఉన్నాం. మేము 50,000 మందితో అని అనుకుంటున్నాం. భవిష్యత్ సంఖ్య దానికంటే పెరుగుతుంది అని అనుకుంటా ఉన్నాం. ఈ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా సిడబ్ల్యూసి సభ్యులు, ఈ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రతినిధులుగా మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాంటి వాళ్ళు, మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. తర్వాత జరిగేటువంటి సభల్లో తర్వాత ఇంకో 3-4 పెద్ద సభలు నిర్వహించబోతా ఉన్నాం. అది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, లేక విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి, రాజధానికి సంబంధించి, ప్రత్యేక హోదా, అదేవిధంగా మిగిలినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి సంబంధించి కూడా చాలా పెద్ద సభలు జరగబోతున్నాయి. డిక్లరేషన్స్ సభలు సపరేట్ గా జరిగిపోతాయి. దానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇతర నేషనల్ లీడర్స్ అందరూ కూడా భవిష్యత్తులో పాల్గొంటారు. నేను ఇంకో పార్టీ గురించి మాట్లాడడం బాగుండదు కానీ, బట్ నేను 4-5 రోజులుగా ఊర్లోనే ఉన్నాను. వాళ్ళు వచ్చి చెప్పింది, ఎవరైతే వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చి చెప్పింది, ఏదో ఒక బస్సు పెట్టినారని, ఒక బస్సుకు 20,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చినారని, బిర్యానీలు ఇచ్చినారని, మందు సప్లై చేసినారని, అందులో అధికారులు కూడా వాడుకున్నారని, ఉపాధి హామీ సంబంధించినటువంటి అధికారులు వాడుకున్నారు, ఎన్ఆర్ఈజీ, అదేవిధంగా మెప్మా అధికారులు వాడుకున్నారు, అదేవిధంగా డ్వాక్రా అధికారులు వాడుకున్నారు, అదేవిధంగా వాలంటీర్లు వాడుకున్నారు. మొత్తం అది ప్రభుత్వ సభనా లేక పార్టీ సభనా అర్థం కాలేకుండా పోయింది. అది ఏదైతే ఉందో, ఒక లైన్ ఏదైతే ఉండాలో పార్టీకి, ప్రభుత్వానికి, అది చెరిపివేసినట్టు నాకు అర్థమైంది. ఈ రాష్ట్రంలో చాలా ఛానళ్లు, లేదా కొన్ని ఛానళ్లు
కొన్ని పత్రికలు ఆయా పార్టీలకు అంకితమై ఉన్నాయి, అది వాళ్ళ ఇష్టం. కానీ విలేకరులు ఆ విధంగా ఉండరు కదా. విలేకరులు ఆ నెల జీతం మీద వాళ్ళు జీవనం చేసేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎన్నో రాస్తారు, వాళ్ళు రాసిన కూడా యథాస్థితిలో టీవీలో పేపర్లో రాసుమా. అన్ని కూడా యాజమాన్యాలు సాక్షికి తగ్గట్టుగా వాళ్ళు, ఏబిఎన్కి తగ్గట్టుగా వాళ్ళు, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అమెండ్ చేసుకుంటారు. దాన్ని తప్పనిసి ఏదైనా మీకు ఇబ్బందులుంటే యాజమాన్యాలతో మాట్లాడుకోవాలి. కానీ ఒక ఏదో 5,000 10,000 జీతం కోసం పనిచేసేటువంటి ఒక విలేకరి మీద దాడి చేయడం అనేటువంటి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం. అది చాలా తప్పదు.